ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ యుద్ధం వద్దు శాంతి ముద్దు యుద్ధం కాదు శాంతి కావాలి అనే నినాదాలతో తిరుపతి నగరంలో ర్యాలీ నిర్వహించారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున సంయుక్త పిలుపుతో తిరుపతిలోని దాదాపు 35 సేవా సంస్థలు, ప్రజా సంఘాలు, సాహితీ సంస్థలు, వైద్య రంగ సంస్థలు అన్ని సంఘటితమై ఏకతాటిపై నిలిచి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాయి. ఈ శాంతి ర్యాలీ ఉదయం 8 గంటలకు మహతి ఆడిటోరియం వద్ద ఘనంగా ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్, శ్రీదేవి కాంప్లెక్స్ల మీదుగా సాగి పాత మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమం సుమారు 350 మంది శాంతి కాముకులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు, గాయకులు, సేవా సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని శాంతి పట్ల తమ నిబద్ధతను చాటి చెప్పారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని యుద్ధం వద్దు శాంతి ముద్దు, ప్రకృతి రక్షణే మానవ రక్షణ, మానవతా విలువలే మన బలం వంటి నినాదాలతో నగర ప్రజల్లో చైతన్యం కల్పించారు. మానవాళిని ప్రేమించండి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధాన్ని వదిలేయండి. శాంతిని ప్రేమించండి, యుద్ధాన్ని వదిలేయండి, శాంతిని ప్రేమి యుద్ధం ఆపండి, భూమిని రక్షణ ఆపండి, మానవాళిని కాపాడండి. యుద్ధం వద్దు, శాంతి కావాలి, శాంతి కావాలి. శాంతిని ప్రేమి సేవా సంస్థల ప్రతినిధులు, తిరుపతి సోదర సోదరీమణులు అందరికీ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల ఈ శాంతి ర్యాలీ ఈరోజు ఇంత మూకుమ్మడిగా జరగడం చాలా ముదావహము. మనము ఈరోజు భారతదేశం వసుదైవ కుటుంబకము, విశ్వశాంతిని కోరుకుంటోంది. మనకు యుద్ధాలు వద్దు. పశ్చిమాసియా యుద్ధము ఈరోజు ప్రపంచాన్ని అంతా కబలించి వేస్తోంది. అందరూ బిక్కుమని బతుకుతున్నారు. అమాయకులైన ప్రజలు, ఎందరో పసికందులు బలైపోతున్నారు. ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పి, శాంతిని ప్రేమించమని, సంవాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోమని, ఒక యుద్ధము వలన మనుషులే కాదు భూమి తల్లికి కూడా పుడమి అల్లాడిపోతోంది, జీవరాశి చనిపోతోంది. ఎన్నో నష్టాలు, వంట గ్యాస్ దగ్గర నుంచి గృహిణి వరకు చెప్పుకుంటూ పోతే ఎన్నో నష్టాలు. కాబట్టి ఈ యుద్ధము ప్రపంచమంతా ఆపి, మొట్టమొదట నాకు వచ్చిన భావావేశము నా మనసు తీవ్రంగా కలిసివేసింది. చనిపోయేటివన్నీ వాళ్ళందరినీ చూస్తే అప్పుడు వేమన విజ్ఞాన కేంద్రము నాగార్జునతో చెప్తే నడక ర్యాలీ చేద్దామనుకొని 35 సంస్థలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, చేంబర్ ఆఫ్ కామర్స్, సాహితీ సంస్థలు అందరూ మొత్తం కలిసి ఈరోజు మూకుమ్మడిగా నడుస్తున్నాము. ఈ శాంతి సందేశము భారతదేశం నుంచి, తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి మేము విశ్వశాంతి కోసం పంపిస్తున్నాము. యుద్ధానికి ఆపండి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, స్టాప్ ది వార్ అండ్ వీ వాంట్ పీస్. వందే మాతరం, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. 3 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడులు ఉగ్రరూపం దాల్చాయి. ఈరోజు ప్రపంచ మానవాళి ప్రమాదంలో పడింది. ఎక్కడో జరుగుతున్నటువంటి యుద్ధం ఈరోజు మన వంట గ్యాస్ పైన ప్రభావం చూపుతోంది. అలాగే మనం వాడేటటువంటి పెట్రోల్ పైన భారం చూపుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఈరోజు పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సామాన్యమైనటువంటి పేదలు, మహిళలు, చిన్నపిల్లలు చదువుతున్నటువంటి స్కూళ్ల పైన కూడా బాంబింగ్ చేసి ఈరోజు వాళ్ళని చంపేయడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. యుద్ధం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది. యుద్ధం ఎవరికి
మంచిది కాదు. ఈ దేశం, ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటేనే ఈ ప్రపంచం అభివృద్ధి అవుతుంది. ప్రపంచ శాంతి నెలకొలాలని తిరుపతిలో ఉన్నటువంటి అనేక సాహితీ సంస్థలు కలిసి ఈరోజు శాంతి కోసం ర్యాలీ చేస్తున్నాం. ఈ శాంతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుకొని ఈ యొక్క శాంతిని నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ కొనసాగిస్తాం. తిరుపతి నగరంలో దేశంలో మొట్టమొదటిసారిగా శాంతి ర్యాలీ నిర్వహించడాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే యుద్ధం వద్దు శాంతి ముద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి ఒక ప్రవాహంలాగా ఈరోజు దీంట్లో పాల్గొంటా ఉన్నారు. మనందరం కూడా తెలుసు, యుద్ధం వల్ల మరణాలు తప్ప మనకి ఎటువంటి లాభం ఉండదు. మీరు కేవలం మీ రాష్ట్ర ఆధిపత్యాల కోసం, దేశ ఆధిపత్యాల కోసం ఈరోజు చేస్తున్న యుద్ధంలో భారతదేశం ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈరోజు ప్రపంచ శాంతి కోసం పోరాడుతూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే దీనివల్ల ఎన్నో నష్టాలు మనం చూస్తా ఉన్నాం. పేదలు, బడుగు, బలహీన వర్గాల కూడా ఈ యుద్ధం వల్ల సామాన్యులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసి గ్యాస్, పెట్రోల్ ఈ మాత్రం అనుకుంటున్నాం, కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి యుద్ధం వద్దు శాంతి ముక్తి అని చెప్పని తిరుపతి నగరం సాక్షిగా తెలియజేస్తాం.